ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదండి, ఎల్లో కలర్ అలాగే బ్లూ లేస్తో ఒక పై పంచెను రెడీ చేయబోతున్నాను. మీ అందరికి కూడా అంతకుముందు వైట్ చూసారు కదండి, ఇప్పుడు ఈ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చూద్దురు. ముందుగా అయితే మొన్న అయితే అది తేలేదు కదండి, గుండు పిన్నీసులు ఇవైతే తెచ్చాను. వెనక గుండెల్లే వస్తుందండి, ఎందుకంటే అది కనపడుతూ ఉంటుందని చెప్పి గుండుదే తీసుకున్నాను నేనైతే. మీకైతే ఈ విధంగా అయితే ఒక లేసు ఆ రెండు ఉంటే చాలండి. ఇది చీరలకు వేస్తారు చూడండి ఫాలు, ఆ ఫాలే అయితే వాడాను నేను. ఇప్పుడు చూడండి, ముందుగా అయితే అలా గుండు పిన్నీసులు కూడా ఉన్నాయి కదండి, గుండు పిన్నీసుల్ని ఆ లేస్ని మూడు కూడా అటాచ్ చేసి చూపిస్తాను చూడండి. ఆ అటాచ్ చేసిన తర్వాత కుట్టితే మనకి అప్పుడు ముడతలు రాకుండా ఉంటాయి అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఈ విధంగా అయితే ఈ ఎల్లో దానికి మాత్రం తెచ్చాను. బాగుంది, బాగానే యూజ్ బాగానే ఉంది, అందుకని చెప్పి తెచ్చాను. ఇగో చూసారా, మొత్తం కూడా నీట్గా వేసేసుకుంటే కుట్టేటప్పుడు మనకి అంటే లైన్గా కుట్టుకోవచ్చు. కాకపోతే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా చేసుకున్నట్లయితే నీట్గా వస్తుంది. కొంచెం అంటే అక్కడక్కడ మిస్ అవ్వకుండా ఉంటుందని చెప్పి నేను ఇదైతే వాడుతున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చూసుకుని ఎంతవరకు కావాలో అంతవరకు అది కట్ చేస్తున్నాను. అంటే ఫాల్ మినిమం 2 మీటర్స్ ఉంటుంది కదండి, 2 మీటర్స్ వరకు చూసుకుని ఆ విధంగా అయితే కట్ చేయడం అనేది జరిగిందండి. చూడండి గుండు పిన్నీసులు పెట్టినాక ఎలా ఉందో. కానీ జాగ్రత్తగా వెనక్కనాలంటే ఒక్కొక్కసారి ఏంటంటే అవి గుచ్చుకుంటూ ఉంటాయి చేతికి, కానీ చాలా కేర్ఫుల్గా చేయాలండి. ఆ గుండు పిన్నీసులు మనకు తగలకుండా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. అలాగే అదిగోండి అక్కడ ఇది ఉంది కదా, బెల్ట్కి కూడా తగలకుండా చూసుకోవాలండి కుట్టేటప్పుడు, లేకపోతే ఆ సూది కనుక బయటకు వచ్చేస్తుంది. చూసుకుని మనం కుట్టుకోవాలి. ఈ విధంగా అయితే ఒక సైడ్ అయితే కుట్టేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే వన్ సైడ్ అయితే కుట్టేశాను. మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా కుడతాను చూడండి. 2 సైడ్స్ కూడా కుడితే కొంచెం గట్టిగా ఉంటుందని భావించి నేను అట్లా కుడుతున్నాను. మామూలుగా అయితే 1 సైడ్ కూడా కుట్టుకోవచ్చు అండి, మన ఇష్టం అది. నేనైతే 2 సైడ్స్ అయితే కుట్టాను. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే మొన్న చూపించినప్పుడు గుండు పిన్నీసులు పెట్టకుండా కుట్టాను, కాకపోతే కొంచెం మధ్యలో తిత్తులు అయితే వచ్చినాయి. అవి రాకుండా ఉండాలంటే ఈ విధంగా నేను చూపించిన ప్రాసెస్లో యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఆ తిత్తులు కూడా రాకుండా ఉంటాయి, నీట్గా కుట్లు పడుతూ ఉంటాయి స్వామివారికి. వీటితో 2 పై పంచెలు అయితే స్వామివారికి అయితే కుట్టాము. మీకైతే నచ్చిందనే భావిస్తున్నాను. అలంకరించిన తర్వాత మీకు తర్వాత చూపిస్తానండి, ఇప్పుడు కాదండి. అంటే ఇప్పుడైతే నేను ఊరికే శాంపిల్గా కుడుతున్నాను. స్వామివారికి అలంకరించిన తర్వాత ఎలా ఉందనేది ముందు వీడియోలో చూపిస్తాను, చూద్దురు. ముందుగా అయితే పంచెని ఈ విధంగా కట్టాను. అక్కడ కొంచెం ఎల్లోగా కనపడుతుంది కదండి, అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది కుట్టేటప్పుడు అటు ఇటు పోతూ ఉంటాయి. మనం ఎంత అవి పెట్టినా కూడా అప్పుడు ఏం చేయాలంటే ఆ తర్వాత కొంచెం కత్తిరి పెట్టి కొంచెం అడ్జస్ట్లు ఎక్కువ ఉన్నాయో చూసి అక్కడ కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే పై పంచెను కూడా రెడీ చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, రెండో సైడ్ కూడా కుట్టులు కంప్లీట్ అయిపోయింది. చూస్తుండగానే మనం ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాం, ఈజీగా అయిపోయింది. ఇదే కొంచెం కాస్ట్లీగా కొనాలంటే బయట ఇదే కలరు ఇదే సైజు కొనాలంటే 2000 దాకా అవుతుందండి మనకి, అంటే మంచి పట్టులాగా ఉండటానికి. కానీ చూడండి ఎలా ఉందో, అచ్చం పట్టుదానిలాగా ఉంది. కాటన్ అయినా సరే మనకి చూస్తానికి పట్టులాగా ఉంది. అలాగే స్వామివారికి అలంకరించినాక ఇంకా చాలా బాగుంటుంది. అక్కడక్కడ దారాలు ఉన్నాయి కదండి, అవి కూడా కట్ చేసుకుని నీట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే గుండు సూదులు కూడా అంతా అయిపోయినాక తీసుకోవాలండి. 2 వైపులు కుట్లు అయిపోయినాక తీసుకుంటే అప్పుడు బాగుంటాయి. ఈ విధంగా అయితే 2 సైడ్స్ అన్ని కుట్లన్నీ తీసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత కట్ చేయాలండి. అక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడైతే దారాలు ఉన్నాయో అక్కడ కొంచెం కట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు నీట్గా కనపడుతుంది. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, అటు ఇటు జరిపి 2 మీటర్స్ని కూడా అటు ఇటు జరిపి చూపించాను. ఇక్కడ ఇదిగోండి ఒక రోల్ లాగా చేసి మీకు చూపించాను. ఇదండి ఈరోజు వీడియో.